దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై బ్రాంచ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. శ్రీ చైతన్య విద్యాసంస్థలు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నాయి. పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకుని ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేస్తున్నట్లు అభియోగాలున్నాయి. ఇక ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే గత కొంతకాలంగా ట్యాక్స్ ఎగవేస్తున్నట్లు కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థలపైన అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే పక్క ఆధారాలతో సమాచారంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి. అయితే శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఐటీ సోదాలు ఎంత వరకు వచ్చాయి? ఇప్పటి వరకు ఏం డేటా సేకరించారు? శ్రీ చైతన్య కాలేజీలో ఉదయం నుంచి కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మాదాపూర్లో ఉన్నటువంటి మెయిన్ బ్రాంచ్లో కూడా ఉదయం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చెందిన అధికారులు అనేక బృందాలుగా విడిపోయి శ్రీ చైతన్యకు సంబంధించిన మెయిన్ క్యాంపస్తో పాటు హెడ్ ఆఫీస్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన చెల్లింపుల్లో అవకతవకలుగా ఉన్నాయి. వాళ్ళ బిజినెస్కి, వాళ్ళ రిటర్న్స్కి సంబంధం లేకుండా ఉందని చెప్పేసి కూడా ఐటీ అధికారులు ఈరోజు దేశవ్యాప్తంగా పూర్తిగా సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తిగా నగదు రూపంలో ఎక్కువగా చెల్లింపులు, ఎందుకంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టే సమయంలో నగదు రూపంలోనే క్యాష్ ఎక్కువగా కట్టించుకుంటున్నట్టు ఐటీ అధికారుల దృష్టికి రావడంతో ఈరోజు సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో అసలు ఎన్ని కోట్ల బిజినెస్ చేస్తున్నారు శ్రీ చైతన్యకు సంబంధించిన విద్యా సంస్థలు, ఎంత ట్యాక్స్ కడుతున్నారు, వాటికి సంబంధించిన పూర్తి అకౌంట్స్ డీటెయిల్స్ అన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మెయిన్ క్యాంపస్, ఇది శ్రీ చైతన్యకు సంబంధించిన హెడ్ ఆఫీసు. మొత్తం 5 ఫ్లోర్లలో ఈ మొత్తం ఆఫీస్ ఉంది. ఇందులో 5 ఫ్లోర్లలో కూడా ఐటీ అధికారులు, అంటే డిప్యూటీ కమిషనర్కి సంబంధించిన అధికారులు బృందాలు పూర్తిగా వీటికి దగ్గర ఉన్న ఫైల్స్ అన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. అసలు ఎప్పటి నుండి అకౌంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా పూర్తిగా సేకరిస్తున్నారు. అయితే మొత్తం తెలంగాణ, ఏపీ అనేక కీలకమైన బ్రాంచ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కొంత నగదు కూడా గుర్తించారు. మెయిన్ మాదాపూర్కు సంబంధించిన బ్రాంచ్లో పెద్ద ఎత్తున నగదు కూడా ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించి కూడా లెక్కలు ఆరా తీస్తున్నారు. మొత్తం ఎన్ని కోట్ల బిజినెస్ చేస్తున్నారు, అసలు సంవత్సరంలో ఎన్ని కోట్ల బిజినెస్ చేస్తున్నారు, వీరికి సంబంధించి బ్యాలెన్స్ ఏదైతే ఐటీ రిటర్న్స్ ఉంటాయో ఐటీ రిటర్న్స్లో సక్రమంగా చూపిస్తున్నారా లేదా అనే దానిపై కూడా పూర్తిగా డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం ఎన్ని లక్షల మంది విద్యార్థులు ఈ శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్నారు, ఎంత ఫీజు వసూలు చేస్తున్నారు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్కి అలాగా రెసిడెన్షియల్ ఫీజు అయితే కొద్దిగా వేరేలాగా ఉంటుంది, అదేవిధంగా డే స్కాలర్ అయితే వారికి ఫీజు వేరేలాగా ఉంటుంది. వారందరినీ కూడా మొత్తం నగదు రూపంలోనే చాలా వరకు ఫీజులు వసూలు చేస్తున్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రావడం, అదేవిధంగా శ్రీ చైతన్యకు సంబంధించి ఒక 2 సాఫ్ట్వేర్లు తయారు చేసి, ఒకటి కాలేజీకి సంబంధించిన సాఫ్ట్వేర్, అదేవిధంగా మరొకటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసే విధంగా ఉండే అకౌంట్స్కి సంబంధించిన మరొక సాఫ్ట్వేర్ తయారు చేసి ఆ 2 సాఫ్ట్వేర్లను వేరువేరుగా మేనేజ్ చేస్తున్నట్టుగా ఐటీ అధికారుల దృష్టికి కూడా రావడం జరిగింది. వాటిని కూడా గుర్తించారు. ఇప్పుడు మెయిన్ బిల్డింగ్లో ఉన్నటువంటి 5 అంతస్తుల్లో మొత్తం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించే కాకుండా దేశంలో ఎక్కడెక్కడ శ్రీ చైతన్య కాలేజీలు నిర్వహిస్తున్నారు, వాటికి సంబంధించిన లావాదేవీలు అన్నిటిని కూడా సరిగా ఏదైతే వారికి సంబంధించిన అకౌంట్స్కి సంబంధించి సబ్మిట్ చేస్తున్నారా లేదా అనే కోణంలోనే ఇప్పుడు ఈ ఐటీ అధికారులు పూర్తిగా రైడ్స్ చేస్తున్నారు. ఈ రోజు కూడా కంటిన్యూగా ఇంకా రైడ్స్ కొనసాగే అవకాశం కనబడుతుంది. పూర్తిగా రైడ్స్ అయిన తర్వాత అసలు ఎంత అక్రమ లావాదేవీలు చేశారు, ఇప్పుడు ఎంత డబ్బు ఇక్కడ పట్టుబడింది, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలను కూడా ఐటీ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఇంకా హైదరాబాద్లో ప్రధాన కార్యాలయాలు చాలా ఉన్నాయి. మాదాపూర్లోనే 4 చోట్ల మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ముఖ్యమైన అధికారులంతా కూడా వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. శ్రీ చైతన్యకు సంబంధించి మొత్తం ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు ఈ శ్రీ చైతన్య కళాశాలలో చదువుకుంటున్నారు, వారికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా రాబడుతున్నారు. ఎందుకంటే ఒక్కొక్క బ్రాంచ్లో ఒక్కొక్క లాగా ఫీజు వీళ్ళు వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఐటీ అధికారుల దృష్టికి రావడం జరిగింది. ఏసీ క్యాంపస్ అయితే 2 లక్షల పైన, నార్మల్ క్యాంపస్ అయితే 1.5 లక్షలకు పైగా ఫీజు వసూలు చేస్తున్నారు. కాబట్టి వాటన్నిటికీ సంబంధించిన అకౌంట్స్
అకౌంట్స్ అన్నీ సరిగా మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన డబ్బులు చెల్లిస్తున్నారా లేదా అనే దానిపై కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. రైట్. అలాగే సురేష్, అయితే ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో అధికారికంగా తక్కువ మొత్తంలో ఫీజులు చూపించే విధంగా ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నట్లు కూడా చెప్తున్నారు. మరి ఇది ఆథరైజ్డ్దేనా? దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? అంటే పిల్లల తల్లిదండ్రులకు ఏదైతే డబ్బులు కట్టిన తర్వాత ఇచ్చే రిసిప్ట్లలో కూడా గోల్మాల్ జరుగుతుందని చెప్పేసి ఐటీ అధికారుల దృష్టికి రావడం జరిగింది. ఎందుకంటే మొత్తం ఫీజు మొత్తం కూడా జాయినింగ్ సమయంలోనే, ఎందుకంటే అకాడమిక్ స్టార్ట్ అయ్యే ముందే దాదాపు 80% ఫీజు అంతా కూడా కాలేజీ యాజమాన్యం అప్పుడే కట్టించుకుంటుంది, మిగతా 20% విడతల వారీగా కట్టించుకుంటుంది. కాబట్టి ఆ సమయంలో ఎంటర్ చేసే వివరాలన్నీ కూడా 2 సాఫ్ట్వేర్లు తయారు చేసి ఎంటర్ చేస్తున్నారు. ఒకటేమో కాలేజీకి సంబంధించిన అకౌంట్స్కి సంబంధించి వారి పర్సనల్గా ఉండేటువంటి సాఫ్ట్వేర్ తయారు చేసి వారికి మాత్రమే కనిపించే విధంగా, మరొకటి ఐటీ అధికారులకు కనిపించే విధంగా, ఎందుకంటే వారికి సంబంధించిన చెల్లింపులు కావచ్చు, వారికి సంబంధించిన డాక్యుమెంటేషన్కి సంబంధించి మరొక సాఫ్ట్వేర్ తయారు చేసినట్టు కూడా ఐటీ అధికారులు గుర్తించారు. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలోని ఎక్కడెక్కడ శ్రీ చైతన్య కళాశాలలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన హెడ్ ఆఫీసులలో, అకౌంట్స్ మెయింటైన్ చేసే ఆఫీసులలో అధికారులు అయితే సోదాలు చేస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.